7 లేక 6 సీట్లు గెలుస్తాయి, మిగిలినవి మాత్రమే కేసీఆర్ భజన పరులు గెలుస్తారని నేను చెప్పిన. డిసెంబర్ 3, 2023 నాటి ఫలితాలు 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 సీటు సిపిఐ గెలిచింది. కానీ ఆ తర్వాత 1 సీటు తగ్గితే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 2 సీట్లు ఇచ్చిండ్రు. గణేష్ని కంటోన్మెంట్లో గెలిపించిండ్రు, నవీన్ యాదవ్ను జూబ్లీ హిల్స్ గెలిపించి 64 సీట్లను 66 సీట్లు చేసిరు. ఆనాడు నేను చెప్పిన జోస్యం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు సూటిగా చేవెళ్ళ గడ్డ మీద నుంచి సవాలు విసిరిన కేసీఆర్ రాసి పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గుండు సున్నా, నీకు పంగనామాలు పెట్టిస్తే తెలంగాణ ప్రజలతోనని. పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పింది చేసినాం, బీఆర్ఎస్కు గుండు సున్నా ఇప్పించినాం తెలంగాణ ప్రజలతోటి. సర్పంచ్ ఎన్నికల్లో 2/3 మెజారిటీ గెలుస్తామని చెప్పినాం. మున్సిపల్ ఎన్నికల్లో 85-90% గెలుస్తామని చెప్పినాం. ఆనాటి 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకున్నదే, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా